మీరు ఎందుకంటే కవులందరూ రాసిన పాటలు గొప్ప పాటలేనండి. ఎవరు అవును. తక్కువ పాటలు, తప్పు పాటలు రాయరు. సందర్భానికి, సన్నివేశానికి రాస్తారు. కానీ మీ పాటలో ఉండే ఒక లాలిత్యం, ఆ మాటల్లో ఉండే మార్దవం, మాధుర్యం, ఆ పాటకి ఒక తెలియని ఒక అమృత తత్వాన్ని ఆపాదించిన పాటలే మీరు రాశారు. నిజంగా దానికి ఈ తరానికి అంటే గొప్ప రచయితలు లేరు, మహా రచయితలు లేరు అనుకున్న ఆ లోటుని మీరు భర్తీ చేస్తున్నందుకు మాత్రం నేను ఒక జర్నలిస్ట్‌గా మీకు థాంక్స్ చెప్పాలి. మంచి పాటలు మాకు అందిస్తున్నందుకు. ముఖ్యంగా థాంక్స్ ఫర్ దట్ కాంప్లిమెంట్. అంటే ఆహ్, గీతకు ఇటువైపు నుండి నాకు తెలిసిన విద్యల్లో ఒకటేంటంటే, అమ్మవారికి నమస్కారం చేసుకొని, గీతకి ఇటువైపు ఉండి నాకు తెలిసిన విద్య ఏంటంటే, రాసే ముందు పెన్ను, పేపర్ పక్కన పెట్టుకొని, అమ్మవారికి నమస్కారం చేసుకొని, బుద్ధి మేరకు మనల్ని నమ్మినటువంటి దర్శక నిర్మాతల్ని, సంగీత దర్శకుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ తృప్తి మేరకు 100కి 200% మనలో ఏముందో వెలికి తీసి బయట పడేసి ఇదా, 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 ఇదా అని చెప్పి వాళ్ళకి నచ్చేలా వాళ్ళ జడ్జిమెంట్‌ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఒక పాటను బయటకి తీసుకురావడం. ఇది మాత్రం నాకు తెలిసిన విద్య. బట్ అది బయటికెళ్ళిన తర్వాత ఆదరణ పొందుతుందన్న విషయం ఎంతో కొంత నాకు తెలుస్తూనే వస్తుంటుంది. కానీ ఇక్కడ ఈ కాంప్లిమెంటు ఒక లాలిత్యం ఉంటుంది. ఒక అమృతత్వం ఆపాదించబడుతుంది పాటకి. ఇలాంటి కొన్ని మాటలు ఉపయోగించి మీరు విశ్లేషించడం అనేది అది నన్ అదర్ దాన్ నాగేంద్ర కుమార్ గారు. ఎందుకు అంటే నాగేంద్ర కుమార్ గారు ఒక జర్నలిస్ట్‌గా మాత్రమే కాక ఒక సాహిత్య పిపాసిగా కూడా నాకు తెలుసు. సో, మీలాంటి వాళ్ళు ఆ మాట అన్నారు అంటే ముఖ్యంగా మీరు మద్రాసు కాలం నుంచి అనేక మంది పాటల రచయితలని, వాళ్ళ పాటలని విశ్లేషించుంటారు. వాళ్ళతో మాట్లాడుంటారు. వాళ్ళతో మీరు సంభాషణ జరుపుకుంటారు. వాళ్ళ వర్క్ మొత్తాన్ని గమనిస్తూ వచ్చుంటారు. సో, ఆ ఒరవడిలో నాది కూడా ఒక మంచి పాట ఉంది అన్న విషయం మీ నోటి ద్వారా వినటం అనేది నాకు నిజంగా ఇవాళ సంతోషాన్ని కలిగించే విషయం. థ్యాంక్ యూ ఫర్ దట్. దానికి ఇంకొక ముఖ్య విషయం నాకు సర్ప్రైజ్‌గా అనిపించే మాట చెప్తాను మీకు. ఏంటంటే నార్మల్‌గా ఈ పాటలు రాయడానికి సినిమా పరిశ్రమలోకొచ్చేవాళ్ళు ఏదో రకమైన సాహిత్య పరిశోధన, లేతే సాహిత్యానికి అనుబంధం, లేతే వాళ్ళ జీవితాలు ఆ సాహిత్యాన్ని ఉరుసుకుంటూ ఏదో కుటుంబ పరంగా గానియండి, లేతే వంశపారంపర్యంగా, సంప్రదాయబద్ధంగా. మీరు మీరు చదువుకున్న చదువు వేరు. అవును. ఎక్కడ ఖరగ్‌పూర్ ఐఐటీ ఎంటెక్, ఎక్కడ అసల మొత్తం ఐటీ వరల్డ్. అసలు దీంట్లోకి రావాలన్న ఆలోచన గాని, లేతే ఆ ప్రేరణ అనేది అసలు మీకెక్కడి నుంచి కనెక్ట్ అయింది సార్? ఏం లేదు. తెలుగు దేశంలో పుట్టిన ప్రతివాడికి ఒక సినిమా తాలూకు ఒక అభిలాష ఉంటూనే ఉంటుంది. సో, అందరిలాగే నేను. అది పక్కన పెడితే ఎంతో కొంత జీన్స్‌లో ఉన్నదో మరి మా అమ్మగారు చక్కగా పాడేవారు. సో, మా తాతయ్య గారి ఆశీర్వాదము. మా అమ్మగారిని పెంచుకున్న తాతయ్య గారు రామజోగయ్య శాస్త్రి గారు ఆయన పేరు. పమిడి రామజోగయ్య శాస్త్రి గారు. ఆయన కవి, పద్య కవి. ఓహ్! ఆయన పేరే పెట్టారా మీకు? అవును. ఆయన పేరు నాకు పెట్టారు. మరి ఆయన తాలూకు ఆశీర్వాదం ఏమిటో తెలీదు. మొత్తానికి మనలో ఒకటుంది. సో, తీరక ఏమంటాం కోరిక ఒకటి జనించు తీరక ఎడద దహించు. సో, చిన్నతనంలో పాడాలని కోరిక. అది కాస్త రూపాంతరం చెంది రకరకాలుగా మొత్తానికి ఇక్కడ వచ్చి ల్యాండ్ అయ్యాను. సో, ఇక సాహిత్యపరమైనటువంటి పరిజ్ఞానము, అభ్యాసము అవన్నీ లేకపోయినప్పటికీ ఏదో ఒక డివైన్ బ్లెస్సింగ్ నాకుందని నేను బలంగా నమ్ముతాను. లేకపోతే హఠాత్తుగా కారణాంతరాల వల్ల రచనలోకి వచ్చినప్పటికీని భయంగా బిరుగ్గానే ప్రయాణం మొదలుపెట్టినప్పటికీని అది అద్భుతంగా, అందంగా కొనసాగించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితికి రాగలగడం అనేది పూర్తిగా నా కృషి, సాధన ఉన్నాయి. కానీ బట్ ఈ మేరకు ఈ స్థాయికి నన్ను ప్రపంచానికి నన్ను భగవంతుడు ప్రపంచానికి పరిచయం చేయడం అనేది డెఫినెట్‌గా ఆయన తాలూకు బ్లెస్సింగ్. మనదేమీ లేదు. ఇదే భావనలో కొనసాగితే ఇంతే చాలు ప్రశాంతం జీవితం. అంటే మీరు నార్మల్‌గా అంటే వేటూరి గారు వాళ్ళు అందరూ ఉంటున్నప్పుడే మీరొచ్చారు. లేదు. వేటూరి గారికి నాకు ఓవర్‌లాప్ లేదు. అంటే వేటూరి గారు పోయారా మీరొచ్చి? అంటే పాటలు రాయడం అప్పటికి నేను అంత ప్రాచుర్యంగా రాయలేదు. ఓకే. అయినప్పటికీ ఏదైనా సీతారామ శాస్త్రి గారి టవరింగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇండస్ట్రీ మీద సీతారామ శాస్త్రి గారిది. అలాంటి ఒక బిజీ రైటర్స్ మధ్య మీ ప్రయాణం ప్రారంభమైంది. నిజంగా మీకు మొదట్లో అంటే మీరు ఒక సాంగ్ రైటర్‌గా, ఒక లిరిసిస్ట్‌గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గాని, లేదా మీకు అవకాశాలు రావడంలో గాని, మీవైన ఛాలెంజెస్ మీరేమైనా ఎదుర్కొన్నారండి?
అయితే జస్ట్ అట్లాగా కేక్ వాక్ లాగా అయిపోయిందా? ఏం ఉండదు అసలు. అంటే తలుచుకుంటే 100 సమస్యలు కండ్ల ముందు కనపడతాయి. ఆ సమస్యని పరిగణనలో తీసుకుంటూ రాసుకోవచ్చు. లేదా ఒకే ఒక సూత్రం. మన ముందున్న సందర్భం, మనకి ఇవ్వబడినటువంటి పాట పూర్తిగా ఏకాగ్రతగా దాని మీద కాన్సంట్రేట్ చేసి, దానికి 100కి 300% పనిచేసి, దాన్ని బయట పంపించినా కూడా అంతకు మించిన ఫలితం వస్తుంది. మీరు 100 కారణం అంటే నాగేంద్ర కుమార్ గారికి నచ్చాలి, ఫలానా సంగీత దర్శకుడికి నచ్చాలి, ఫలానా ఫ్యాన్స్‌కి నచ్చాలి, ఇలాంటి 100 కారణాలు పెట్టుకొని కూడా మీరు పాట రాయొచ్చు. బట్ అవి ఎన్ని పెట్టుకున్నప్పటికిని కొంచెం వాటి వల్ల మీరు కన్‌ఫ్యూజ్ అవుతారే వినహా గొప్ప ఫలితం వస్తుందో రాదో నాకు డౌట్. 50-50 ఛాన్సెస్. బట్ దానికి బదులు మీ కంటి ముందు ఉన్నటువంటి సందర్భం, మీకు ఇవ్వబడినటువంటి పాట పూర్తిగా మీ ఎనర్జీస్ మొత్తం దీని మీద కేంద్రీకృతం చేసి రాస్తే అంతకు మిన్నగా ఉంటుంది రిజల్ట్. సో అన్ని కారణాలు పెట్టుకుని కన్‌ఫ్యూజ్ అవుతామా? ఏకాగ్రతగా ఇవ్వబడిన పాట ఏముంటుంది, ఎవరు చెప్పినా పల్లవి బాగా రాయాలి, క్యాచీగా రావాలని చెప్పినట్టే ఈ పాట కూడా అద్భుతంగా రాయాలి. ఇప్పుడు ఇవాళ రోజున వారానికి కనీసం 4, 5 పాటలు రిలీజ్ అవుతున్నాయి. అవును. నెలకు 30 పాటలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 30 పాటల మధ్యలో మన పాట కూడా నిలబడాలి కదా! అంటే ఈ పాటకు తగిన న్యాయం, అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, అదా, ఇదా, ఆ సందర్భం ఏ సంబంధం లేదు. నా పేరు అటాచ్ చేసుకొని, నా పేరు ట్యాగ్ చేసుకొని ఒక పాట బయటకు వెళుతుంది అంటే అది నాకు వన్నె తెచ్చేలా ఉండాలి. నా కీర్తిని మరింత మెరుగుపరిచేదిగా ఉండాలి. నా గౌరవం తెచ్చేదిగా ఉండాలి. బయటికెళ్ళి ముఖ్యంగా సెల్ఫిష్‌గా ఆలోచిస్తే అది మరో 4 పాటలు. ఎవరి పాట? చిట్టిని సీతారాం ఇది రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాట భలే ఉంది, యంగ్‌గా ఉంది. ఇలాంటి పాట ఏదైనా వస్తే వాళ్ళకి నేను గుర్తు రావాలి. సో అలాంటి ఒక కారణం కూడా. సో బయటికెళ్తే అంటే పూర్తిగా ఈ పాట మీద శ్రద్ధ పెట్టి దీన్ని తీర్చిదిద్ది చెక్కి శిల్పంలా బయటకి పంపిస్తే దాని పని అదే చేసుకుని పోతుంది. మనం మిగతా 100 విషయాలు ఎవరిని అంటే అది ఓకే మీరు చెప్పింది. బట్ పిల్లికి మెడలో గంట ఎవరు కడతారన్నది ఎప్పుడైనా నిత్య సత్యం అది. ఇప్పుడు మీకు మొట్టమొదట అసలు ఇతను రాయగలడు, ఇతను రాస్తాడు. అది యువసేన సినిమా. యువసేన అవన్నీ ఆ ఛాలెంజెస్ అంటే ఏం లేవు. వాటిని ఛాలెంజ్‌గా నేను పరిగణించను. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ముఖద్వారం ఏమిటి, కృష్ణ గారు అందరూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి, సంగీత దర్శకులు వెళ్ళాలి, కలవాలి. ఇలాంటి కష్టాలు నాకేమీ లేకుండానే డైరెక్ట్ నేను సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం, అక్కడ ఉండగా నన్ను చూడటం తటస్థించిన రవికిషోర్ గారు మొదటి సినిమా యువసేన పాట ఇవ్వటం జరిగిపోయింది. సో నేనంటే ఏంటి, నా ప్రతిభ ఏమిటి, నేను ఎలా రాస్తానో 2 పాటల ద్వారా ప్రపంచానికి నా పేరు పరిచయం అయిపోయింది. ఆ తర్వాత 1 సంవత్సరం టైం పట్టింది. సో అదంతా ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. అంటే మీరు సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశానన్నారు కదా! ఇప్పుడు ఇవన్నీ శిష్యరికం చేస్తే వచ్చే విద్యలు కావు. ఓకే. ఒక వేదం చదువుకోవచ్చు, లేకపోతే ఒక సంగీతం నేర్చుకోవచ్చు, ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి. ఒక చదువు నేర్చుకోవచ్చు. బట్ పాట రాయడం అన్నది శిష్యరికం వల్ల వస్తుందండి? లేదు. అంటే బేసికల్‌గా మీరన్నది చాలా కరెక్ట్ మాట. కానీ నా వరకు నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి అంటే, నా మీద నాకు నమ్మకం పెరగడం కోసం వెళ్ళాను. ఓకే. తెలియని మరికొన్ని మెళకువలు ఏమైనా ఉంటాయేమో నేర్చుకోవడానికి వెళ్ళా. సో మీరేమంటారు, ఇది ఎలా చెప్పాలంటే మనకి ఇంజినీరింగ్ లాంటి కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. యాక్చువల్‌గా కార్యస్థానంలో, కార్యరంగంలో మీరు కొన్నాళ్ళు పనిచేసిన తాలూకు అనుభవం. సో ఇది అలాంటిది. నేను అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు వింటాం మనం. అంతే. అప్రెంటిస్‌షిప్ ఇప్పుడు గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, అవతల ఎంఎస్ రాజు గారు ఉండి, కృష్ణవంశీ గారు ఉండనివ్వండి, అశ్వథ్ గారు ఉండనివ్వండి, ఎవరొచ్చినా కానీ ఆయన దర్శక నిర్మాతలు పక్క సీట్ ఇప్పుడు నాదే. సో నన్ను కూర్చొనిచ్చేవాళ్ళు అక్కడ. నన్ను అలౌ చేసేవాళ్ళు లోపలికి. అంటే ఏమవుతుంది, రేపొద్దున ఆ విషయం నాకు జరిగి నేను దాని తాలూకు ఏదో విషయం గ్రహించటం కన్నా ముందే ఇక్కడ నా కళ్ళ ముందు జరుగుతోంది. సో వీళ్ళు గురువుగారికి ఏం చెప్పారు, గురువుగారు ఎలా రెస్పాండ్ అయ్యారు, దానికి వీళ్ళు ఏమిటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు, ఏం మార్పులు కోరారు, మళ్ళీ ఆయన వాటిని ఎలా అడ్రెస్ చేశారు, ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత తెలియకుండా ఒక ఇన్పుట్ వెళ్తూ ఉంటుంది. ఇక ప్రతి పాట ఆయనకన్నా ముందు నేను అటెంప్ట్ చేసేవాడిని. ఆయనకు చూపించేవాడిని గురువుగారికి. చూపించేవాడిని. సో నేను ఎక్కడున్నాను, బాగుంటే బాగుంది, బాగోలేదు బాగలేదు. ప్లస్ పాట రాయడం మెలకువలతో ఇవన్నీ పక్కన పెడితే జనరల్‌గా ఆయన సహజంగా వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో, ఆయన చెప్పే విషయాల్లో, ఆయన ఇంటరాక్షన్స్‌లో నుంచి ఎన్నో గొప్ప విషయాలు, జీవితం తాలూకు కండక్ట్ గురించి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా మసులుకోవాలి, ఏ వాల్యూ సిస్టమ్ మీద మనం బేస్ అయి పని చేయాలి, జీవిత ప్రయాణం ఏ రైలు పట్టాల మీద కొనసాగిస్తే సుఖంగా ఉంటుంది, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను పాటకు మించి ఇవి నేర్చుకున్నాను నేను.
ఇవి నేర్చుకున్నానంటే ఏమి చెప్పలేను, బట్ ఇవన్నీ కూడా లోపల ఎక్కడో ఉన్నాయి. సో రేపు పొద్దున ఇవాళ నేను పని చేసినప్పుడు కూడా ఆ తాలూకు సెన్సిబిలిటీస్ అన్నీ కూడా నా పాటల్లో డెఫినెట్గా ఏమంటాం నిగూఢమై బయటకు వస్తుంటాయని నా బలమైన నమ్మకం. ఇన్ఫ్యాక్ట్ వాటి ద్వారా నేను ఎంత దూరం వచ్చినా ఏ గొప్పతనం నాకు ఆపాదించబడినా కానీ దానన్నింటికీ 70% మూల కారణం ఆ తాలూకు వాల్యూ సిస్టమే, ఆయన దగ్గర నేర్చుకునే ఏవో తాలూకు చిన్న చిన్న ఇన్పుట్సే, అవన్నీ కూడా నా పాటలు ప్రతిఫలిస్తాయి నా బలమైన నమ్మకం. లేకపోతే నేనుగా విడిగా అట్లా సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్లకుండా ఇటు వస్తే ఎటు పోయేవాడినో, ఏమైపోయేవాడినో, ఏమి రూపాయలు సంపాదించాను, $1 million క్వశ్చన్ నాకు. అదే ఇందాక మీరు చెప్పినట్టుగా కృష్ణానగర్, అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ తెలియదు, ఏదో వెళ్ళొచ్చు, బట్ ఇట్లా నేను ఉంటానని మాత్రం నాకు కూడా నమ్మకం లేదు. సో డెఫినెట్గా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి రావడం అనేది, ఆయన స్పర్శ అనేది నాకు చాలా మేలు చేసింది, నన్ను చాలా తీర్చిదిద్దింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.